ఈ మిస్టరీకి ఇంకో లేయర్ యాడ్ చేస్తూ వాళ్ళలో కొందరి బట్టల మీద రేడియేషన్ ఆనవాళ్లు కనిపించాయి. ఎత్తైన పర్వతాల మధ్యలో ఈ రేడియేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? సరే, ఇప్పుడు ఈ విచిత్రమైన ఆధారాలన్నింటినీ వివరించడానికి ప్రయత్నించే కొన్ని థియరీస్ చూద్దాం. ఎన్నో ఏళ్లుగా చాలామంది ఎన్నో రకాలుగా చెప్పడానికి ప్రయత్నించారు. అన్నింటికన్నా పాపులర్ థియరీ హిమపాతం అంటే ఆవలాంచ్. ఉన్నట్టుండి మంచు చర్యలు విరిగి పడటంతో వాళ్ళు భయపడి పారిపోయారని అంటారు. వినడానికి లాజికల్గానే ఉంది కదా, కానీ అక్కడ దొరికిన ఆధారాలు ఈ థియరీని సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే అంత పెద్ద అవలాంచ్ వచ్చినట్టు అక్కడ ఎలాంటి ఆనవాళ్లు లేవు. మరి అవలాంచ్ కాకపోతే అంత అనుభవం ఉన్న హైకర్స్ ఎందుకు అంతలా భయపడిపోయారు? ఏది వాళ్ళని అంత పిచ్చిగా ప్రవర్తించేలా చేసింది? ఈ ప్రశ్న మనల్ని ఇంకో వింతైన సైంటిఫిక్ థియరీ వైపు తీసుకెళ్తుంది.